హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అర్నా వ్లాగ్స్. ఈరోజు షూటింగ్ ఉందండి. కొంచెం లేట్ అయినా, కొంచెం కాదు బాగానే లేట్ అయినా, ఎందుకంటే లొకేషన్ చాలా దూరంలో ఉంది. అది కాకుండా నిన్న నైట్ బాగా లేట్ అయింది కదా, మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది. సో ఇప్పటికే ఫోన్ చేస్తున్నారు, టైంకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో బట్ కొంచెం లేట్ అయిపోయింది. బామ్మగారు గుడ్ మార్నింగ్. పైన ఏంటి హిందీ మాట్లాడేస్తున్నారు ఉదయాన్నే? వచ్చానండి, ఎక్కువ లేట్ అవ్వలేదు, టైంకి వచ్చాను. వేరే వాళ్ళు మేకప్ అవన్నీ చేస్తున్నారు, కాస్ట్యూమ్స్ ఇచ్చేసాను. నేను కూడా తొందరగా రెడీ అయిపోతే సీన్ రెడీ అంటారు. సో టిఫిన్ అంతా అయిపోయి ఇప్పుడు మేకప్ వచ్చిందండి. ఈయన వరల్డ్కి టాప్ మేకప్ అయినా, అంటే హాలీవుడ్ సినిమాలకి చేస్తుంటారు. సో మా అదృష్టం కొద్దీ మాకు చేయడానికి వచ్చారు. ఎలా ఉంది ఇంట్రొడక్షన్? అదిరిపోలే. సో అదండి, అయితే హాలీవుడ్ సినిమాలు వదిలేసి మా కోసం వచ్చారంటే మీరు అసలు అర్థం చేసుకోండి. బయట షూటింగ్ జరుగుతుంది. హలో, బయట షూటింగ్ జరుగుతుంది. ఏ ఓవర్ యాక్షన్ తగ్గించేస్తాం. అక్కడ కూడా అది కెమెరా ఓపెన్ చేసి కూర్చుంటే, ఇక్కడ కూడా నేను కెమెరా ఓపెన్ చేసి కూర్చున్నాను. మా హాలీవుడ్ మేకప్ మ్యాన్ ఇక్కడ పడుకుని ఉన్నాడండి. అంటే జనరల్గా ఇలా ఇలా హ్యాపీగా పడుకొని ఉంటారు ఆయన. గురుగారు పర్లేదు, డిస్టర్బ్ చేయట్లేదు మేము, మీరు పడుకోండి. యాక్చువల్లీ ఏంటంటే షూటింగ్ ఉన్నప్పుడు ఇలాగ రూమ్స్ ఉంటాయి. సో ఎక్కడైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రూమ్ మగాళ్ళకి, ఒక రూమ్ ఆడవాళ్ళకి ఇస్తారు. సో ఇది మగాళ్ళ రూము, బట్ ఇక్కడ దుప్పట్లు కూడా లేవు. సో ప్రస్తుతానికి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం, అంటే సీన్కి మధ్య గ్యాప్లో ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. కాదు, మా వాళ్ళు అడుగుతున్నారు మిథున టిఫిన్స్కి మీరు ఎప్పుడు వస్తారు? తొందరలో వస్తాను. అంటే పోలీసులు ఎప్పుడు చివరిలో వస్తారు. అంటే నేను దొంగ కాదు, లాస్ట్లో అంటే ఇంకా ఆకులు తీసేస్తా టైంకి వస్తాను. వస్తాను బ్రదర్. అర్థం కాలేదు సార్. వస్తా మీరు చూసుకోండి. ఓకే, తొందరగా వస్తే బాగుంటుంది. వస్తాను. అండ్ ఈ మిథున టిఫిన్ సెంటర్ ఇంకా రోజు రోజుకి బాగా పెరిగి ఒక రేంజ్లో వచ్చి, రేంజ్ ఒక ఎత్తు అయితే అదృష్టం బాగుండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వస్తే అదే మా అదృష్టం. మీరు రావట్లేదు, లేట్ చేస్తున్నారా? దైవాధీనం, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళరా. అంతేనా? అది ఏదైనా ఓకే, రేపు నేను పిలుస్తున్నా, రేపు రండి. అయితే అది దైవాధీనం, నీ దీనం వల్ల. ఓకే. సో వీళ్ళకి సీన్ లేక, షూటింగ్ లేక ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ కూడా ఎలా అంటే, ఇది చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది, ఈవిడేమో తల్లిలా ఫీల్ అవుతుంది. మీరు నా తల్లి కదా. ఏంది స్క్రీన్ మీద ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, స్క్రీన్ మీద ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, స్క్రీన్ మీద ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఏంటి మీది స్నేహితులు? ఈవిడైతే బిగ్ హార్ట్, కానీ కిస్ కిస్ నేను చెప్పాలా? సో ఇది షూటింగ్ హౌస్ అండి. ఇది ట్విన్ హౌస్లా ఉంటుంది. ఇక్కడ మొత్తం గ్రౌండ్ ఉంటుంది. హాయిగా ఇక్కడ ఒక టేబుల్ వేయించుకొని లంచ్ తింటున్నాం. అమ్మగారు ఏం చేస్తే తెచ్చారు ఈరోజు? అది కూడా చాలు మాకు. జకాస్, థ్యాంక్ యూ. ఇక్కడ జనరల్గా బీభత్సంగా తెస్తున్నా ఉంటుంది, ఈరోజు జస్ట్ పొళ్ళుతోనే కానిద్దాం. మీరేం తెచ్చారు? నువ్వు వచ్చావా? అదే అడుగు కావాలి, ఏం తెచ్చావు చెప్పు. అది అది సేమ్ ఎక్స్క్యూజు, ప్రతిసారి ఇదే ఉంటుంది.
వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు తెస్తావు, నేను నాకు మా ఎప్పుడు ఇంటికి రా నన్న, మా ఊరికి రా, అన్ని చేసి పెడతానన్న. సో ఏమైనా ఇలాంటివి అడిగితే నా ఇంటికి రా, నా నడ్డింటికి రా అని బాలయ్య బాబు డైలాగులు కొడుతుంది. ఏంటి విషయాలు, ఏం చేద్దాం? ఏంటండి ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా చెప్పండి? ఎందుకు నేనంటే ఇంత ఇష్టం? నా కోసం మీరు ఎవరెవరితో గొడవలు అంటే పడి యాక్చువల్గా ఇట్లా దెబ్బలు తగిలించుకుని సీరియల్లో నేను ఆవిడ కొడతాను, బట్ ఎప్పుడైతే కెమెరా ఆఫ్ అవుతుందో ఆ తర్వాత నన్ను ఇలా కొడుతుంది, అందుకని ఇవన్నీ వేసుకున్నాను. అది కాదు, నా కోసం యుద్ధాలు చేశాడు, ఆహా. నా కోసం త్యాగాలు చేశాడు. అయ్య అందుకే బాబోయ్. ఈ దెబ్బలు. ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైన తర్వాత, అర్థమైతే కింద కామెంట్లు చెప్పండి. అర్థమవుతుంది వాళ్ళకి, అర్థం అయ్యింది. ఎందుకంటే నాలాంటి అమ్మాయి కోసం ఎన్నో యుద్ధాలు చేయాలి, అమ్మాయి అంట, త్యాగాలు చేయాలి. అమ్మాయి అంట అప్పుడు కానీ నాలాంటి వాళ్ళు దొరకరు. కాదు, అమ్మాయి అంట. ఈ ఇల్లు క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుంది, అలా అదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఫుల్గా. మేము డైలీ ఇక్కడ షూటింగ్ అవుతున్నప్పుడల్లా ఇదంతా వాకింగ్ చేస్తుంటాం, బాగుంటుంది. సో ఇక్కడ షూటింగ్ జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన నా కోసం అని చూసారా కుక్కీస్ తీసుకొచ్చాడు. ఎవరు ఫ్రెండ్స్? వాళ్ళందరూ మన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదు, మన ఫ్రెండ్స్ వాళ్ళంతా కదా ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి. ఈవిడ ప్రతి బ్లాగ్లో హాయ్ ఫ్రెండ్స్ అని దొరుకుతూ ఉంటారు. సో మీరు ఫీల్ అవ్వకండి, మీరు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మాకు. అదే ఓన్లీ ఫ్రెండ్ కాదు. సరే, ఇప్పుడు టిఫిన్ టైం మనకి బ్రేక్ ఇవ్వలేదు కానీ అయినా సరే మనం టైం తీసుకొని తింటున్నాం. లైట్ వేస్తున్నా సరిగ్గా కనిపించట్లేదు. నేను ఎలా అయినా కనిపిస్తాను బాగా. నేను కూడా ఎలా ఉన్నా అమ్మాయిని కనిపిస్తాను. కట్ చేయలే ఏంటి మరి? నాకే వద్దు బాబు. ఎందుకు? ఏం మరి? వద్దు. నువ్వు నా కోసం ప్రేమగా తీసుకొచ్చు, ఓకే, బట్ నేను తిన్నా. ప్రేమగా తీసుకురాలేదు, యాక్చువల్గా ప్రేమ నేనంటే. ప్రేమగా తీసుకురాలేదు. ఏముంటుంది అంటే సాయంత్రం పూట నేను తిన్నప్పుడు ఎవరన్నా చూస్తూ ఉంటే నాకు దిష్టి పెట్టినట్టు ఉంటుంది, నాకు నైట్ అంతా మోషన్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో వేరే వాళ్ళకి కూడా పనిచేసేవనుకో ఆ ప్రాబ్లం ఉంది కదా మనకి. అందుకనే తనేమనుకుంటున్నానంటే ప్రేమగా తీసుకొచ్చాను, అది కాదు మ్యాటర్. లేదు, ఫస్ట్ తిను అని నన్నే అడిగాడు. తినాలి, నువ్వు నీకోసం తీసుకొచ్చి అన్నాడు. వీడియోలో ఎలా చెప్తున్నాడు? ఊరికే కాదు, నిజంగానే. ఈ మరపురానిదే మౌనమేలనోయ్, ఈ మరపురానిదే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంకా మౌనమేలనోయ్, ఈ మరపురానిదే హిమమే కురిసే చందమామ కౌగిట. మీరు మంచి యాక్టర్ కన్నా మంచి సింగర్ అనుకుంటా. మీరు సింగింగ్ ట్రై చేయొచ్చు కదా. చెప్పు. మా అత్తమ్మ ఈ పాటతో నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, చాలా బాగుంది. నిన్నెక్కడ తీసుకెళ్ళిపోతారు? ఎవరు తీసుకెళ్ళిపోతారు? తీసుకెళ్ళిపోవడం అంటే అలా తీసుకెళ్ళిపోవడం కాదు, అంటే ఆ సాంగ్, ఈ గ్రీనరీ, పక్కన మా ఆయన, ఏం చెప్పమంటారు, చిటికలు. ఓహో, ఇద్దరు చెప్పాడు, నరసింహ వాళ్ళ మనిషి అటాక్ చేసిండు అని చెప్పాడు. 9 అవుతుంది, ఇంకా జరుగుతుంది వ్యాపారం. దూరం నేను ముందు అది ప్యాంటర్ 9 అయిపోయినా సరే ఇది పరిస్థితి. పేరుకి టేక్. సో 9:30 అవుతుందండి. ఇప్పుడే మాకు చెప్పారు ప్యాకప్ అంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది. ఈ లొకేషన్లో రేపు లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది, రేపు మళ్ళీ వేరే లొకేషన్. సో మా హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ సార్ కొంచెం ఇస్తే తుడుచుకుంటాం సార్. గురుగారు ఇస్తే ఐస్ క్రీమ్ క్లాత్ అవన్నీ ఇస్తారు కదా. సో అగైన్ ఇట్స్ 11:30.
అవుతుంది. షాప్కి వెళ్ళి వచ్చాను. షాప్కి నుంచి కొంచెం తొందరగానే వచ్చాను, కానీ షాప్లో కొంచెంసేపు ఉండి అదే ఈరోజు కొంచెం బాగా జరిగిందంట. సండే ఈరోజు. సండే కొంచెం జనరల్గా బాగా జరిగేది ఇంతకుముందు. సో మళ్ళీ ఈరోజు కొంచెం బెటర్గా జరిగింది. సో ఈవినింగ్ కొంచెం డల్ అవుతుంది, ఈవినింగ్ మీద ఫోకస్ చేయాలి. సో అది మ్యాటర్. మళ్ళీ నేను పడుకోవాలండి, ఎందుకంటే రేపు మళ్ళీ షూట్ ఉంది. సో రేపు మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. సో ఈ వీడియోలో ఇంతే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకే, గుడ్ నైట్.